హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి టెట్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, వీటికి సంబంధించినటువంటి కంటెంట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి మన ఛానల్లో చాలా ఉన్నాయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ప్రాక్టీస్ బిట్స్ కావాలన్నా, కంటెంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ ఛానల్లో అయితే మీరు ప్రతి ఒక్క వీడియోను కూడా ప్లేలిస్ట్ ద్వారా అయితే చూసుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అలాగే ప్రతి ఒక్క ఆప్షన్కి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఫ్రాయిడ్ ప్రకారము స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించినది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఫస్ట్ది అద్యహము, ఆప్షన్ 2 అహము, ఆప్షన్ 3 అచిత్తు, ఆప్షన్ 4 అద్యహ చిత్తు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు అచిత్తు అద్యహము వీటికి మనకు ఇంగ్లీష్లో అయితే చూద్దామండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు అద్యహం అంటే ఏంటండి? సూపర్ ఈగో. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు కదా. నెక్స్ట్ అహం అంటే ఈగో అండి. ఇక్కడ మనకు ఇంగ్లీష్లో అయితే తప్పు ఇవ్వడం అయితే జరిగింది. సో అహము అంటే ఈగో అండి. నెక్స్ట్ అచిత్తు అంటే ఇడ్ అనమాట. సో ఈ రెండు మనకు ఆప్షన్స్ అనేది క్లియర్గా అయితే ఇవ్వలేదండి. సో ఇవి రివర్స్లో ఉండాలన్నమాట. అహము అంటే ఈగో అండి, ఇక్కడ ఇడ్ అంటే అచిత్తు. సో మనకు ఆదర్శ సూత్రానికి సంబంధించింది ఆదర్శ సూత్రం అన్నా, అలాగే ఆదర్శ సూత్రానికి ఇంకొక పేరు వచ్చేసి నైతిక సూత్రం అండి. నైతిక సూత్రం. ఇక్కడ మీకు క్వశ్చను, ఫ్రాయిడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి కానీ లేకపోతే నైతిక సూత్రానికి కానీ సంబంధించినది ఏది అంటే సూపర్ ఈగో అండి. సూపర్ ఈగో మీన్స్ అద్యహము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ అహం అంటే అహం అనేది మనకు ఏ సూత్రం అండి? వాస్తవిక సూత్రం. నెక్స్ట్ అచిత్తు అంటే ఆనంద సూత్రం అండి. అచిత్తు అంటే ఆనంద సూత్రం. సో ఈ 3 కంపల్సరీ నేర్చుకోవాలి, మనకు ఏ క్వశ్చన్ అయినా అడుగుతారండి. ఫ్రాయిడ్ ప్రకారము ఆనంద సూత్రం ఏది అంటే అచిత్తు అవుతుంది. అలాగే ఫ్రాయిడ్ ప్రకారం వాస్తవిక సూత్రం ఏమవుతుందండి? అహము. నెక్స్ట్ ఆదర్శ సూత్రానికి నైతిక సూత్రానికి అద్యహం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇక్కడ సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, ఆప్షన్ 2 ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతము, ఆప్షన్ 3 కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం అనేసి ఇచ్చారు. నెక్స్ట్ 4th వన్ ఎరిక్సన్ వచ్చేసి మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు సరికాని జత వచ్చేసి ఆప్షన్ 3 అండి. కోల్బర్గ్ అనేది తప్పు. సో కరెక్ట్ అయినవి చూద్దామండి. ఫస్ట్ గార్డెనర్ ఎవరు అంటే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని చెప్పిన వారు ఎవరంటే గార్డెనర్. ఫ్రాయిడ్ అంటే మనోలైంగిక సిద్ధాంతం. నెక్స్ట్ ఎరిక్సన్ వచ్చేసి మనోసాంఘిక సిద్ధాంతంని వీళ్ళు చెప్పారనమాట. సో నెక్స్ట్ కోల్బర్గ్ చూసుకుంటే కోల్బర్గ్కి వచ్చేసి నైతిక వికాస సిద్ధాంతం అండి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కోల్బర్గ్ అండి. నైతిక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ ఇక్కడ ఉద్వేగ వికాస సిద్ధాంతం ఇచ్చారు కదా. సో ఉద్వేగ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గోల్మెన్ అండి. ఉద్వేగ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గోల్మెన్. సో ఒకసారి అయితే మళ్ళీ చూద్దాము. గార్డెనర్ అంటే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, ఫ్రాయిడ్ వచ్చేసి మనోలైంగిక సిద్ధాంతము, ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతము, కోల్బర్గ్ ఏంటండి? నైతిక వికాస సిద్ధాంతం. నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోల్బర్గ్ అనమాట. సో ఇది మనకు సరికాని జత కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను, గ్రాఫ్లను సులభంగా విశ్లేషించగలరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది గణిత తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అనేసి ఇచ్చారండి.
సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? చిత్రాలను, గ్రాఫ్లను సులభంగా విశ్లేషించగలిగే వాళ్ళని వచ్చేసి ప్రాదేశిక ప్రజ్ఞ అంటారండి. శిల్పులు కానీ, అలాగే చిత్రకారులు కానీ, డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనము ప్రాదేశిక ప్రజ్ఞ కింద చెప్పచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి చూసుకుంటే గణిత తార్కిక ప్రజ్ఞ అంటే ఏంటి? అంకెలు కానీ, సంఖ్యలు కానీ, లేకపోతే గణిత కోవిదులు, గణిత సమస్యలను పరిష్కరించడము, ఇవన్నీ కూడా మనకు గణిత తార్కిక ప్రజ్ఞ కిందికి వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యక్తంతర ప్రజ్ఞ అండి. వ్యక్తంతర ప్రజ్ఞలో చూసుకున్నట్లయితే మనకు రాజకీయ నాయకులు అలాగే సంఘ సేవకులు కానీ, కౌన్సిలర్స్ కానీ వీళ్ళు ఊరికే చెప్తూ ఉంటారు కదా మాటలన్నీ. సో ఇలాంటి వారు వ్యక్తంతర ప్రజ్ఞ కింద వస్తారు. నెక్స్ట్ 4th వన్ చూసుకున్నట్లయితే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటే మేధావులండి. మేధావులు కానీ, మహర్షులు, తత్వవేత్తలు వీళ్ళందరూ వాళ్ళు అంతర్గతంగా ప్రవచనాలు ప్రబోధిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కిందికి వస్తారు. సో మనము క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చిత్రాలు, గ్రాఫ్లను సులభంగా విశ్లేషించేది ఎవరండి? ప్రాదేశిక ప్రజ్ఞ కలవారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష అనేసి ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ 1 16PF ప్రశ్నావళి, ఆప్షన్ 2 బెల్ సర్దుబాటు శోధిక, ఆప్షన్ 3 మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ శోధిక, ఆప్షన్ 4 పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అనేసి ఇచ్చారు. సో మనకు ఫస్ట్ ప్రక్షేపక పరీక్షలు అంటే ఏంటో తెలియాలండి. ప్రక్షేపక పరీక్షలు అంటే అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే వాటిని మనము ప్రక్షేపక పరీక్షలు అంటారు. అస్పష్టమైనవి అంటే ఇప్పుడు చిన్న పిల్లలకు కానీ, చదువు రాని వాళ్ళకు కానీ మనము ఇటువంటి ప్రక్షేపక పరీక్షలను యూజ్ చేస్తారండి. ప్రక్షేపక పరీక్షలు అంటే ఏంటి? అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే ప్రక్షేపక పరీక్షలు అంటారు. సో వీటి కిందకి ఏమొస్తాయంటే రోషాక్ సిరామరకల పరీక్ష కానీ, థిమాటిక్ ఎపర్సెషన్ పరీక్ష కానీ, పద సంసర్గ పరీక్ష, వాక్యపూరణ, క్రీడా పద్ధతి కానీ, అలాగే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష పిల్లలకు సంబంధించింది కానీ. అంటే పిల్లలకి ఏంటంటే వాళ్ళకు అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు కదండి. సో చదువు రానటువంటి వాళ్ళకు అంటే అస్పష్టమైన ఉద్దీపనలు అంటే వాళ్ళకు వచ్చేసి ఒక 10 బొమ్మల కార్డులను చూపించడము, ఆ బొమ్మలలో ఉండేటటువంటి కథని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడము, అటువంటి వాటి కోసం మనము ప్రక్షేపక పరీక్షల్ని యూజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటండి? అస్పష్టమైన ఉద్దీపనలు అంటే ఓన్లీ ఇది చదువు రాని వాళ్ళ కోసం కానీ, పిల్లల కోసం కానీ చేసినటువంటి వాటిని ప్రక్షేపక పరీక్షలు అంటారు. సో దానికి ఏమవుతుంది కరెక్ట్ ఆన్సరు? పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మిగిలినవి చూసుకుంటే 16PF ప్రశ్నావళి కానీ, బెల్ సర్దుబాటు శోధిక, మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ శోధిక, ఇవన్నీ మూర్తిమత్వ శోధికలు. ఇవి మనకు అప్రక్షేపక పరీక్షల కిందగా వస్తాయండి. అంటే మనకు వచ్చేసి స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేవి ఈ 3 అనమాట. స్పష్టమైన ఉద్దీపనలు అంటే ఏంటి? అంటే ప్రశ్నావళి కానీ, వీళ్ళకు క్వశ్చన్స్ ఇస్తారండి. నిర్ధారణ మాపుల ద్వారా కానీ, పరిపుచ్ఛ ద్వారా కానీ, శోధనా సూచికలు ఉన్నాయి కదా, సో వాటి ద్వారా కానీ ఇక్కడ మనకు మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారనమాట. ఇక్కడ మనము 16PF ప్రశ్నావళి చూసుకుంటే మనకు SR నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం మనం 16PF ప్రశ్నావళిని యూజ్ చేస్తాం. అంటే చదువుకున్న వాళ్ళ కోసం, వాళ్ళు చదివి వాళ్ళు దానికి ఇష్టపడుతున్నారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో దానికి మనం 16PF ప్రశ్నావళిని వాడతాం. నెక్స్ట్ బెల్ సర్దుబాటు శోధిక అంటే ఇది వచ్చేసి మనకు దేన్ని యూజ్ చేస్తామంటే మనకు జీవితానికి సంబంధించి సర్దుబాటు అంశాలు ఉంటాయి కదా, అంటే వృత్తికి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి కానీ, ఏమైనా ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా, సో జీవితానికి సంబంధించినటువంటి సర్దుబాటు మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మనం ఈ బెల్ సర్దుబాటు శోధికను యూజ్ చేస్తామండి. నెక్స్ట్ మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ పరీక్షలో దీంట్లో దాదాపు 500 అంశాలకు సంబంధించినటువంటివి అయితే ఉంటాయండి. దీంట్లో మనం మెయిన్గా చూసుకుంటే 10 వరకు వచ్చేసి ఇక్కడ రకరకాల మానసిక రుగ్మతలతో ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి
ప్రశ్నలు దీంట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ శోధికలో ఈ 3 మనకు అప్రక్షేపక పరీక్షలు అండి. అంటే స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాం. సో ఇక్కడ మనకు ప్రక్షేపక అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొదటి సాంఘిక కృత్యం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఏకాంత క్రీడ, ఆప్షన్ 2 సంసర్గ క్రీడ, ఆప్షన్ 3 సమాంతర క్రీడ, ఆప్షన్ 4 సహకార క్రీడ అనేసి ఇచ్చారు. మొదటి సాంఘిక కృత్యము అంటే పక్కన పిల్లలతో కలిసి ఆడుకోవటం అనేసి అర్థం వస్తుంది. సో ఏకాంత క్రీడ అంటే వాళ్ళు సింగిల్గా ఆడుకుంటారండి. వాళ్ళు బొమ్మలతో మాత్రమే ఆడుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ సంసర్గ క్రీడ అంటే మనకేంటండి పిల్లల సమూహాలతో ఆడుకోవడము, లేకపోతే పిల్లలు పోలినటువంటి అంటే ఒక గ్రూప్లో ఆడేటటువంటి ఆటలు వాళ్ళు చూసి వీళ్ళు కూడా అటువంటి ఆటలను ఆడితే వాటిని సంసర్గ క్రీడలు అంటారు. నెక్స్ట్ సమాంతర క్రీడ అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలు బొమ్మలతో కాకుండా పిల్లలు పక్కన పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళని చూసి ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అదే పని చేస్తూ ఉంటారనమాట. సో దానిని సమాంతర క్రీడ అంటాం. నెక్స్ట్ సహకార క్రీడలు అంటే జట్ల వైజ్ ఆడుతుంటారు. అంటే క్యారమ్స్ కానీ మనకు చెస్ కానీ ఇలాంటివి ఆడుతూ ఉంటారు కదా. సో వాటిని సహకార క్రీడలు అంటారు. సో మొదటి సాంఘిక కృత్యం అంటే ఒకరితో కలిసి ఎప్పుడు ఏ సందర్భంలో ఆడుకుంటారు? సమాంతర క్రీడలో ఆడుకుంటారు అనమాట. మనకి ఏకాంతర క్రీడలు ఏంటంటే ఒక్కరే ఆడుకుంటారు బొమ్మల్ని చూసుకొని. సమాంతర క్రీడ అంటే సమాజంలో ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడో వాడిని చూసి ఈ పిల్లవాడు చేస్తాడనమాట. సో కాబట్టి మనకు సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యం అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కోల్బర్గ్ ప్రకారము ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయము ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్ ఫస్ట్ది వ్యతిరేక సాంప్రదాయ, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ, ఆప్షన్ 3 సాంప్రదాయ, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ అనేసి ఇచ్చారు. మనకు కోల్బర్గ్ ప్రకారము మొత్తము 3 దశలు అయితే ఉన్నాయండి. 3 దశలు 6 స్థాయిలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సరే 3 స్థాయిలు 6 దశలైనా అనుకోండి. సో ఫస్ట్ది ఏంటి? ఇది మనకు పూర్వ సాంప్రదాయ దశ, ఉత్తర సాంప్రదాయ దశ, సాంప్రదాయ దశ. సో మనకు ఈ 3 దశలలో చూసుకున్నట్లయితే సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ మనకు 2 దశలు ఉంటాయండి. అవి ఏంటివి? మంచి బాలుడు మంచి బాలిక నీతి ఒకటి ఉంటుంది, ఇంకొకటి సమాజ అంగీకారము గుర్తింపు ఉంటుంది. సమాజ అంగీకారం గుర్తింపు. సో మనకు ఏం ఆన్సర్ అవుతుందండి? ఆప్షన్ 3 కోల్బర్గ్ ప్రకారము ఒక నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం అంటే ఏందండి? సమాజ అంగీకారం అన్నమాట, లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. దేంట్లో? సాంప్రదాయ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ అయితే చూద్దాము. ఉద్వేగ క్యాథరిన్స్ ఈ దశ నందు ప్రదర్శింపబడును అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. శైశవ దశలో మనకు ఏమి ఉంటాయి అంటే ఉత్తేజము, సంతోషము, ఉత్తేజము మనం క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతారండి, ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి. ఉత్తేజము సంతోషం అనేది మనకు ఏ దశలో కనబడుతుంది? శైశవ దశలో కనబడుతుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశలో చూద్దాం. పూర్వ బాల్య దశలో చూసుకున్నట్లయితే ఈర్ష్య, అసూయ, ప్రేమ ఇవన్నీ కూడా మనకు పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి. నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో చూసుకున్నట్లయితే ఉద్వేగ ఒత్తిడి నుంచి కాపాడుకోవటానికి మనం చేసేటటువంటి పనులను ఏమంటాము? ఉద్వేగ క్యాథరిన్స్ అనేసి అంటాము. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3.
నెక్స్ట్ కౌమార దశలో మనకు ఏమేమి ఉంటాయంటే కౌమార దశలో ఒత్తిడి, సంఘర్షణ ఇవన్నీ ఉంటాయండి. ఒత్తిడి, సంఘర్షణ అలాగే శారీరక పెరుగుదల ఇవన్నిటి వల్ల వాళ్ళు కొంచెము లోన్లీగా ఫీల్ అవ్వటం కానీ లేకపోతే వాళ్ళలో సంఘర్షణలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. సో చూసారు కదా, మనకు ఉద్వేగ క్యాథరిన్స్ అనేవి దేంట్లో ఏర్పడతాయండి? ఉత్తర బాల్య దశలో ఏర్పడతాయి. అసలు ఉద్వేగ క్యాథరిన్స్ అంటే ఏంటి అని అడిగితే ఒత్తిడి నుంచి కాపాడుకోవడానికి చేసే పనులను ఉద్వేగ క్యాథరిన్స్ అనేసి అంటారండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎరిక్సన్ ప్రకారము క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాలలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దామండి. మనకు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము అనేది మనకి ఏ దశ అండి? కౌమార దశలో ఏర్పడుతుంది. కౌమార దశ. సో దీనికి ఏజ్ ఎంత ఉంటుందండి? కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. చొరవ చూపడం, తప్పు చేశాననేటటువంటి భావన మనకు ఏ దశలో కనిపిస్తుంది? క్రీడా దశలో కనిపిస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఉత్తర శైశవ దశలో కనిపిస్తుందండి. స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఉత్తర శైశవ దశలో కనిపిస్తుంది. నమ్మకం, అపనమ్మకం అనేది మనకు పూర్వ శైశవ దశలో కనిపిస్తుందండి. పూర్వ శైశవ దశ. సో చూసారు కదా, మనకు పాత్ర గుర్తింపు, సందిగ్ధత అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? కౌమార దశలో. స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఉత్తర శైశవ దశ. నమ్మకం, అపనమ్మకం అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి? పూర్వ శైశవ దశలో కనబడుతుంది. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాము. క్రీడా దశలో ఏర్పడేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? చొరవ చూపడము, తప్పు చేశాననేటటువంటి భావన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది ప్రవచనాలలో సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఫస్ట్ది వికాసాన్ని కొలవలేము కానీ అంచనా వేయగలము. ఆప్షన్ 2 పెరుగుదల పరిమాణాత్మకమైనది. ఆప్షన్ 3 వికాసం ఒక సమగ్ర ప్రక్రియ. ఆప్షన్ 4 పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ అనేసి ఇచ్చారండి. సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. సరికానిది వచ్చేసి పెరుగుదల అనేది బహుముఖమైన ప్రక్రియ అనేది సరికాదండి. సో మనం వికాసాన్ని కొలవలేము కానీ ఒక అంచనా వేయగలము. అంటే ఈ ఏజ్కి ఈ బాలుడు ఇంత ఎత్తు అవుతాడు, లేకపోతే ఇది నేర్చుకోగలుగుతాడు అనేటటువంటి ఒక అంచనా అనేది వేయగలము. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. అంటే మనము పెరిగే కొద్దీ పరిమాణంలో కూడా, అంటే పరిమాణాత్మకమైనది ఏంటి? మనం పరిమాణాన్ని కూడా చూడొచ్చు. అంటే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ పెరుగుతుంది అంటే, గ్రో అవుతుంది అంటే మనము కంపల్సరీగా చూడగలుగుతాం. సో దాన్ని అర్థం చేసుకోగలుగుతాము, అలాగే కొలవగలుగుతాము కూడా. వికాసం ఒక సమగ్ర ప్రక్రియ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం అంటే ఎల్ఏడి అనమాట. ఎల్ఏడి అంటే ఏంటండి? చాలామంది కూడా ఎల్ఏడి ఇంతకుముందు అబ్రివేషన్లు కూడా అడిగేవారనమాట. ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, అంటే భాషార్జన ఉపకరణం అనమాట. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనమాట. శిశువు మెదడు నందు ఎల్ఏడి ఉంటుందని ప్రతిపాదించినది ఎవరు అనేసి చెప్తున్నారు. ఆప్షన్ ఫస్ట్ది థారండై, ఆప్షన్ 2 చోమ్స్కీ, ఆప్షన్ 3 పావ్లో, ఆప్షన్ 4 బండూరా. సో మనకు ఎక్కడైనా సరే భాష అని కనిపిస్తే డైరెక్ట్గా చోమ్స్కీ పెట్టేయచ్చండి. భాషార్జన ఉపకరణానికి అంటే భాషా సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చోమ్స్కీ అనమాట. సో ఇక్కడ భాషార్జన ఉపకరణం కూడా ఎవరు కనిపెడతారు? చోమ్స్కీనే. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండుటి సమ్మేళనం అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్ ఫస్ట్ది సరళ, ఆప్షన్ బి సంక్లిష్ట, ఆప్షన్ 3 అమూర్త మరియు ఆప్షన్ డి మూర్త అనేసి ఇచ్చారు. సో ఇది దేని యొక్క భావన అనేసి ఇచ్చారండి. సో ఇది ఏ భావన అవుతుందండి? సంక్లిష్ట భావన, అలాగే ఇది మనకు మూర్త భావన. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్వాభావీకరణ ఈ రంగానికి చెందుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 4 సాంఘిక రంగము అనేసి ఇచ్చారండి. సో మనకు స్వాభావీకరణ వచ్చేసి ఏ రంగానికి చెందుతుందండి? మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగిందండి. మనకు జ్ఞానాత్మక రంగం అంటే ఏమేమి వస్తాయి, భావావేశ రంగం అంటే ఏమేమి వస్తాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానాత్మక రంగానికి చూసుకున్నట్లయితే జ్ఞానము, వినియోగము, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ ఇవన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవండి. భావావేశ రంగం అంటే గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపన, శీలస్థాపన ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగానికి సంబంధించినవి. నెక్స్ట్ ఇక్కడ మానసిక చలనాత్మక రంగం అండి. మానసిక చలనాత్మక రంగాన్ని చూసుకున్నట్లయితే మనకు దీంట్లో అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, అలాగే స్వాభావీకరణ, సమన్వయము, సహజీకరణము, ఉచ్చారణ ఇవన్నీ కూడా మనకు మానసిక చలనాత్మక రంగం కిందికి వస్తాయండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దామండి. మైకోవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే నా ఈనాటి స్థాయి అని పేర్కొన్నారు. ఇది దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి కృత్రిమ ప్రేరణ, ఆప్షన్ 2 బాహ్య ప్రేరణ, ఆప్షన్ 3 సాధారణ ప్రేరణ, ఆప్షన్ 4 సాధన ప్రేరణ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు కృత్రిమ ప్రేరణ అన్న బాహ్య ప్రేరణ అన్న రెండు కూడా ఒకటేనండి. కృత్రిమ ప్రేరణ ఆర్ బాహ్య ప్రేరణ అంటే ఏంటంటే దండన లేదా శిక్ష లేదా బహుమతి ద్వారా పొందేటటువంటి ప్రేరణ అండి. అంటే ఎవరైనా బహుమతి ఇస్తారు అంటే పనిని చేయడం కానీ, లేకపోతే ఎవరైనా కొడతారు, టీచర్ కొడతారు అని హోంవర్క్ రాసుకుపోవడం కానీ ఇవన్నీ కూడా మనకు ఏ ప్రేరణ అవుతుందండి? కృత్రిమ ప్రేరణ ఆర్ బాహ్య ప్రేరణ అవుతాయన్నమాట. నెక్స్ట్ సాధారణ ప్రేరణ అంటే ఏంటంటే వాళ్ళ సంతోషం కోసము, అంటే ఇప్పుడు వర్షంలో తడవాలని ఉందనుకోండి, ఒక అమ్మాయికి తను వర్షంలో తడుస్తుందన్నమాట. సో దాన్ని ఏమంటాము? సాధారణ ప్రేరణ. అంటే వాళ్ళకు తన యొక్క ఇష్టం కోసం చేసేటటువంటి దాన్ని సాధారణ ప్రేరణ అనేసి చెప్తాము. నెక్స్ట్ సాధన ప్రేరణ. సాధన ప్రేరణ అంటే ఏంటంటే ఒక రంగంలో ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఆ లక్ష్యం కోసమే సాధన చేసి దాన్ని అతను జయించడాన్ని, ఆ లక్ష్యాన్ని ఛేదించడాన్ని ఏమంటామంటే సాధన ప్రేరణ అనేసి అంటారు. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి? సాధన ప్రేరణ. ఇతను ఏమనుకున్నాడు? మైకోవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నిన్న ఆలోచన చేసి దాని యొక్క ఫలితమే ఈనాటి స్థాయి. అంటే తను ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఆ లక్ష్యానికి ఇప్పుడు చేరుకున్నాడనమాట. అంటే నిన్న ఆలోచించి ఈరోజు ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఇది ఏమవుతుందండి? సాధన ప్రేరణ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వివిధ వస్తువులు వ్యక్తుల నుండి తనకు కావాల్సిన వస్తువు ఆర్ వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యాసనం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఫస్ట్ నియమాల అభ్యాసనము, ఆప్షన్ 2 విచక్షణ అభ్యాసనము, ఆప్షన్ 3 విలువల అభ్యాసనము, ఆప్షన్ 4 సాధారణీకరణ అభ్యాసనము అనేసి ఇచ్చారండి. సో మనము ఏదైనా వస్తువులను కానీ ఒక మనుషులను కానీ గుర్తించగలుగుతున్నాము అంటే అది దేనివల్ల అండి? విచక్షణ వలనే. సో కాబట్టి అదేమవుతుంది? విచక్షణ అభ్యాసనం అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యాసన బదలాయింపు ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 ద్విపార్శ్వ, ఆప్షన్ 4 శూన్య బదలాయింపు అనేసి ఇచ్చారండి. సో అనుకూల బదలాయింపు అంటే మనం గతంలో పొందినటువంటి జ్ఞానము ఇప్పుడు నేర్చుకుంటున్న అంశానికి దోహదం చేసినట్లయితే, అంటే మనకు పాజిటివ్గా ఉన్నట్లయితే
దాన్ని ఏమంటామండి? అనుకూల బదలాయింపు అంటాము. ప్రతికూల బదలాయింపు అంటే మనకు వచ్చేసి నెగిటివిటీ ఉంటుంది. అంటే ఒక అంశంలో నేర్చుకున్నది ఇప్పుడు ఆటంకపరుస్తూ ఉంటుందండి. కాబట్టి దాన్ని ఏమంటాము? నెగిటివిటీ ఉంటే ప్రతికూల బదలాయింపు అంటాము. ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే కుడి చెయ్యి ఎడమ చేయితో రాయగలిగితే ద్విపార్శ్వ బదలాయింపు అంటాము. సో ఏకపార్శ్వ బదలాయింపు కూడా ఉందండి. అంటే మనకు కుడి చెయ్యి కుడి కాలు అంటే ఒక పార్శ్వం ఉంటే అంటే వన్ సైడ్ వే అంటే ఒక కుడి చెయ్యి కుడి కాలు దాన్ని ఉంటే ఏకపార్శ్వ బదలాయింపు అంటామండి. ద్విపార్శ్వ అంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి రెండుతో రాస్తే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటామండి. శూన్య బదలాయింపు అంటే మనం నేర్చుకునేటువంటి జ్ఞానం కానీ నైపుణ్యం కానీ ఎటువంటి ప్రభావము చూపదండి. ఎటువంటి ప్రభావం చూపదు అంటే జీరో అనమాట. ఏమీ చూపకపోతే దాన్ని ఏమంటాము? శూన్య బదలాయింపు అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంగీతం అనేది వేరు, ఈత అనేది వేరు. కాబట్టి దీంట్లో ఎటువంటి బదలాయింపు అనేది జరగదు. కాబట్టి ఇదేమవుతుంది? శూన్య బదలాయింపు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోబోడాలు ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ 2 ఎబ్బింగ్ హాస్, ఆప్షన్ 3 లై వోగోట్స్కీ, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్ అనేసి ఇచ్చారండి. బోబోడాలను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరండి? ఆల్బర్ట్ బండూరా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ గెస్టాల్ట్ వాదుల ప్రకారము ప్రత్యక్ష నిర్వహణ నియమం ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది బహుళ ప్రతిస్పందన నియమము, ఆప్షన్ 2 అవిరళ నియమము, ఆప్షన్ 3 పాక్షిక చర్య నియమము, ఆప్షన్ 4 అభ్యాస నియమము అనేసి ఇచ్చారండి. గెస్టాల్ట్ వాదుల ప్రకారము ప్రత్యక్ష నిర్వహణ నియమము అంటే మనకు ఏదైనా ఒకటి వాళ్ళ ప్రకారం ఏంటంటే ఒక ప్రయోగం చేస్తూ ఉన్నామంటే దాంట్లో కంపల్సరీగా రిజల్ట్స్ వచ్చేంత వరకు చేయాలండి. సో కంటిన్యూటీ అనేది ఉండాలి. అంటే అవిరళ నియమము. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం దేంట్లో ఉంటుంది? అవిరళ నియమంలో ఉంటుంది. నెక్స్ట్ అభ్యసించిన విషయాలు అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది విచక్షణ చూపు అనేసి ఇచ్చారు, ఆప్షన్ 2 జ్ఞప్తికి తెచ్చుకోవటము, ఆప్షన్ 3 ధారణ, ఆప్షన్ 4 గుర్తింపు అనేసి ఇచ్చారండి. అభ్యసించిన విషయాలండి అంటే మనం ఆల్రెడీ చదివిన విషయాలు కానీ అనుభవాలు కానీ స్మృతి పదంలో కొంతకాలం నిలువ ఉంటే దానిని ఏమంటామండి? ధారణ అనేసి అంటారు. ధారణ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతము అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది శాస్త్రీయ నిబంధనము, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతము, ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, ఆప్షన్ 4 శిక్షణ సిద్ధాంతము అనేసి ఇచ్చారు. స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ సిద్ధాంతం అండి ఎక్కడ జరుగుతుంది మనకు? ఇది వచ్చేసి పావ్లోవ్ సిద్ధాంతంలో జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో జరుగుతుంది. నెక్స్ట్ అభ్యాసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది కృత్రిమమైన, ఆప్షన్ 2 తాత్కాలికమైన, ఆప్షన్ 3 పాక్షికమైన, ఆప్షన్ 4 దాదాపు శాశ్వతమైన అనేసి ఇచ్చారు. అభ్యాసనం అంటే మనం బాగా చదువుకుంటూ ఉండడం వల్ల మనకు అదేమవుతుందండి? దాదాపు శాశ్వతమైన అభ్యాసనంగానే మారుతుందన్నమాట. అభ్యాసనం అంటే మనకు ప్రవర్తనలో ఏ విధమైన మార్పు అండి? దాదాపు శాశ్వతమైన మార్పు. నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారండి. సో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టింది వచ్చేసి మనకు NCF 2005 అండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ డెజావు అనే పదము క్రింది భాషకు చెందింది అనేసి ఇచ్చారండి. డెజావు
డెజావు అనేది ఏ భాష పదం అండి? ఫ్రెంచ్ పదం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డీజీ లాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ది 54 బైట్స్ 1 GB. నెక్స్ట్ వచ్చేసి 500 MB. ఆప్షన్ 4 100 MB అనేసి ఇచ్చారండి. డీజీ లాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత అండి? 1 GB ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏది అనేసి అడుగుతున్నారండి. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ క్రే J90 అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 క్రే T90. ఆప్షన్ 3 వచ్చేసి యూనివాక్ 1. ఆప్షన్ 4 EDSSC అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏందండి? యూనివాక్ 1. నెక్స్ట్, క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి ఇన్పుట్ ప్రాసెసింగ్ స్టోరేజ్ అవుట్పుట్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 ఇన్పుట్ స్టోరేజ్ ప్రాసెసింగ్ అవుట్పుట్ అనేసి ఇచ్చారు. సో డేటా ప్రాసెసింగ్ యొక్క కరెక్ట్ ఆర్డర్ చూసుకోవాలండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము ఏం చేస్తామండి? ఇన్పుట్ని అనేది ఇస్తాము. డేటా ప్రాసెసింగ్లో ఇన్పుట్ని ఇస్తాము. సో అది ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తామండి? స్టోరేజ్ అనేది చేసుకుంటాము. సో కాబట్టి డేటా ప్రాసెసింగ్ యొక్క కరెక్ట్ ఆర్డర్ ఏమవుతుందండి? ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, స్టోరేజ్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరు ముద్దగా మార్చిన తేదీ ఏది అనేసి ఇచ్చారు. సో ఎప్పుడు మార్చారు అంటే 21/1/2020లో అయితే మార్చడం జరిగిందండి. నెక్స్ట్, వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకంలో హాస్టల్లో ఉండే 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి ఇచ్చేటటువంటి నగదు ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఎంత నగదు ఇస్తారండి? 4,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకంలో హాస్టల్లో ఉండేటటువంటి 9వ తరగతి విద్యార్థులకు ఎంత నగదు ఇస్తారు? 4,500. నెక్స్ట్, ఆవాస్ట్ ఈజే అనేసి ఇచ్చారండి. ఆవాస్ట్ అనేది ఉంది కదా, సో దానికి మనకు అదొకటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది యాంటీవైరస్ సాఫ్ట్వేరు. ఆప్షన్ 2 ఓపెన్ సోర్స్ లెర్నింగ్ సాఫ్ట్వేరు. ఆప్షన్ 3 ఇంటర్నెట్ వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 4 మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అనేసి ఇచ్చారు. సో ఆవాస్ట్ అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి టోఫెల్ స్టాండ్స్ ఫర్ అనేసి ఇచ్చారండి. మనకు టోఫెల్ అనేది ఉంది కదా, దానికి అబ్రివేషన్ అయితే చెప్పాలి. సో టోఫెల్ అంటే ఏంటండి? టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ అండి. టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది విన్జిప్. ఆప్షన్ 2 పీకే జిప్. ఆప్షన్ 3 నెట్ జిప్. ఆప్షన్ 4 అన్జిప్ అనేసి ఇచ్చారు. సో వీటిల్లో జిప్ సాఫ్ట్వేర్ కానిది ఏది అంటే అన్జిప్ అండి. అన్జిప్. విప్ సాఫ్ట్వేర్స్ ఏంటి? విన్జిప్, పీకే జిప్, నెట్ జిప్, ఇవన్నీ కూడా మనకు జిప్ సాఫ్ట్వేర్స్ అనమాట. నేను చేస్తాను కాబట్టి మీకు ఈ టైప్లో మనకు ఏ క్వశ్చన్ వచ్చినా అంటే ఈ టాపిక్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. అలాగే చాలా ప్రాక్టీస్ బిట్స్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసిన వాళ్ళు ఎప్పుడు ఇదే క్వశ్చన్ అని అనకండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ మనల్ని ప్రతి ఒక్క సెట్లో అడిగారండి. దీనికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్క సెట్లో కంపల్సరీ క్వశ్చన్ ఉందండి. కాబట్టి మనకు ఈరోజు ఇదే క్వశ్చన్ వచ్చింది. సో ఇది మనకు వేరే పేపర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది
తత్వ, ఆప్షన్ 2 అంగీకార తత్వ, ఆప్షన్ 3 నిరంకుశ తత్వ, ఆప్షన్ 4 జోక్యరహిత అనేసి ఇచ్చారండి. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి ఏది అంటే సాధికారత్వం అండి. సాధికారత్వంలో వచ్చేసి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందించడం కానీ వాళ్ళకు కావాల్సినటువంటి సహాయం అందజేయడంలో తల్లిదండ్రులు ఉంటారండి. నెక్స్ట్ అంగీకారత్వం అంటే పిల్లలు ఏదైతే అడుగుతారో దాన్ని వీళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పటికీ కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే ఒప్పుకున్న విషయంలో ఇది చేయకూడదు, అది మాత్రమే చేయాలి అనేటటువంటి స్వభావము అంగీకారతత్వంలో ఉంటుంది. నెక్స్ట్ నిరంకుశ తత్వం అంటే ఏంటంటే నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి అనేటటువంటి విధానం ఉంటే దాన్ని నిరంకుశ తత్వము అంటారండి. అంటే నేను చెప్పింది మాత్రమే చేయాలి అనేటటువంటి విధి అయితే మనకు నిరంకుశ తత్వంలో కనిపిస్తుంది. నెక్స్ట్ జోక్యరహిత అంటే దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. తల్లిదండ్రులకు పిల్లలకు కానీ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎవరి పని వారిదే అన్నట్టు ఉంటుంది. సో దాన్ని మనము జోక్యరహిత అనేసి చెప్తాము. సో ఇక్కడ పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చి పెంచేటటువంటి పెంపక శైలి సాధికారత్వం అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి అభ్యాసనము జరిగే కాలం అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ది 1 నుండి 25 సంవత్సరాల వరకు, ఆప్షన్ 2 గర్భధారణ నుండి చనిపోయే వరకు, ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, ఆప్షన్ 4 3 నుండి 18 సంవత్సరాల వరకు అనేసి ఇచ్చారండి. సో మనకు అభ్యాసన అనేది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరుగుతుందండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యాసన మనము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటామండి. నెక్స్ట్ బెదిరించడము అనేది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మానసిక పీడనము, ఆప్షన్ 2 భౌతిక పీడనము, ఆప్షన్ 3 లైంగిక పీడనము, ఆప్షన్ 4 ఆర్థిక పీడనము అనేసి ఇచ్చారండి. సో మనకు బెదిరించడం అనేది ఏమవుతుందంటే మానసిక పీడనం అవుతుంది. మానసికంగా మనల్ని కుంగదీసినట్లు మనల్ని బెదిరిస్తూ ఉంటే మనకు భయము, ఆందోళన ఇవన్నీ కలుగుతాయి కదా. సో దీన్ని ఏమంటాము మానసిక పీడనం అనేసి చెప్తాము. నెక్స్ట్ క్రింది వాణిలో స్వీయ వనరులు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది నివాస ప్రాంతము మరియు ఆర్థిక స్థాయి, ఆప్షన్ 2 ప్రకృతి మరియు వార్తాపత్రికలు, ఆప్షన్ 3 కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన అనేసి ఇచ్చారండి. మన యొక్క స్వీయ వనరులు ఏవి? మన యొక్క ప్రజ్ఞ, మన యొక్క ఆలోచన అనేటి స్వీయ వనరులండి. ఇవన్నీ కూడా మనకు భౌతిక వనరులు అవుతాయి. కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మన స్వీయ వనరులు. అంటే మన స్వీయ అంటే మన సొంతంగా మన ఆలోచనలు కానీ మన సామర్థ్యాలు కానీ ఇవన్నీ మాత్రం మనకు స్వీయ వనరుల కింద వస్తాయండి. ఈ కంప్యూటర్, ఇంటర్నెట్, పత్రికలు, వార్తాపత్రికలు ఇవన్నీ కూడా మనకు ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అన్నమాట. నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పిల్లల సాంఘిక అవసరాలను తీర్చడం, ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం, ఆప్షన్ 3 పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం, ఆప్షన్ 4 పిల్లల మానసిక అవసరాలను తీర్చడం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అంటే వాళ్ళకు కొంచెం తిండి పెట్టడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చినట్టు అవుతుందన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారు. సో మనకు వస్తు స్థిరత్వ భావన అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి? మనలో ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది. ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. అదే పూర్వ ప్రచాలక దశలో చూసుకున్నట్లయితే మనకు సర్వాత్మకవాదము, అహంకేంద్రవాదము, పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావనాలోపము ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకు పూర్వ ప్రచాలక దశలో ఉంటాయి. పూర్వ ప్రచాలక దశలో మనకు దాదాపు 4 ఉంటాయండి. సర్వాత్మకవాదము,
అహంకేంద్రవాదము, పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావనాలోపము ఇవన్నీ మనకు పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తాయి. ఇంద్రియ చాలక దశలో మనకు వస్తు స్థిరత్వ భావన, అంతరదృష్టి ఇవన్నీ కూడా మనకు ఇంద్రియ చాలక దశలోనే కనిపిస్తాయండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమము ఎల్ఐపి అనగా ఏంటి అనేసి ఇచ్చారండి. సో ఎల్ఐపి అంటే ఏంటండి? లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అంటే అభ్యాసన అభివృద్ధి కార్యక్రమం అండి. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అభ్యాసన అభివృద్ధి కార్యక్రమము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వైఖరులు, ఆప్షన్ 2 లక్షణాంశాలు, ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు, ఆప్షన్ 4 అలవాట్లు అనేసి ఇచ్చారండి. సో ఏవి అంటే మనకు సహజ సామర్థ్యాలు అనేటివి అనువంశికంగా ప్రాప్తిస్తాయండి. సో వాటిని బెటర్గా ఇంప్రూవ్ చేసుకుంటే, అంటే శిక్షణను మనకు చేసుకున్నట్లయితే అభివృద్ధి అనేది చెందుతాయన్నమాట. సో ఏంటివి అవి? అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి ఏంటివి? సహజ సామర్థ్యాలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు అలవాట్లు అనుకునేవి మనకు అభివృద్ధి చెందవు. అలాగే లక్షణాంశాలు కానీ వైఖరులు ఇవన్నీ కూడా శిక్షణ ద్వారా కానీ అనువంశికంగా కానీ ప్రాప్తించేటి కాదండి. నెక్స్ట్, పిల్లలలో భావనోద్భావమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి, ఆప్షన్ 3 ఉపన్యాస బోధనా పద్ధతిపైన మాత్రమే ఆధారపడాలి, చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు అనేసి ఇచ్చారండి. సో పిల్లలలో భావనోద్భావనను సులభతరం చేయడానికి, అంటే ఏదైనా చెప్పినప్పుడు అతనిలో భావనలు కలగాలి, అంటే అతను తెలుసుకునే విధంగా మనము చెప్పగలగాలన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి? బట్టి స్మృతిని ప్రోత్సహించాలి అనేసి ఇచ్చారు. ఇది కాదండి. నెక్స్ట్, మనకు ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఎస్, ఇది కరెక్ట్ అండి. అంటే మనకు ఆల్రెడీ జరిగినటువంటి కానీ ప్రజెంట్ మనకు సిచ్యువేషన్లో జరుగుతూ ఉండేటటువంటి వాటిని గురించి చెప్పడం వల్ల కూడా పిల్లలకు బాగా అర్థమవుతుంది అనమాట. ఉపన్యాస బోధన పద్ధతిపై ఆధారపడాలి అనేది కాదండి. చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు అనేసి ఇచ్చారు. ఉపయోగించాలండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. నెక్స్ట్, ఈఎల్ థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు థారండైక్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏదండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బహుకారక సిద్ధాంతం. థారండైక్ ప్రతిపాదించింది ఏది అంటే మనకు ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ థారండైక్. నెక్స్ట్, ఇక్కడ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? థరన్స్టన్. మనకు ఎక్కువగా ఇవే టాపిక్స్ కంపల్సరీ రిపీట్ అవుతూనే ఉంటాయండి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? బినే, టెర్మన్, అలాగే స్టర్న్ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్, ద్వికారక సిద్ధాంతం అనేసి ఇచ్చారు. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్పియర్మెన్ అండి, కార్ల్ స్పియర్మెన్. సో చూసారు కదా, దీంట్లో మనకు 4 ఆప్షన్స్ అంటే 4 బిట్స్ అనేటివి కవర్ అయ్యాయండి. మనకు బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఈఎల్ థారండైక్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థరన్స్టన్. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినే, టెర్మన్, స్టర్న్ అండి. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కార్ల్ స్పియర్మెన్. నెక్స్ట్, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను, ఆలోచనలను చెప్పమనటం ఏమవుతుంది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అంతఃపరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 సర్వే పద్ధతి, ఆప్షన్ 3 వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? అంతఃపరిశీలన పద్ధతి. అంటే అతని యొక్క హావభావాలను కానీ అతని యొక్క ఆలోచనలు కానీ చెప్పమని అడుగుతున్నారు కాబట్టి సో అదేమవుతుంది? అంతఃపరిశీలన పద్ధతి అవుతుంది.
ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐసిటి మీన్స్ అని అడిగారండి. ఐసిటి అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఐసిటి అంటే ఏంటండి? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రక్షేపణము, ఆప్షన్ 2 హేతుకీకరణము, ఆప్షన్ 4 తదాత్మీకరణము, ఆప్షన్ 4 విస్థాపనము అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? హేతుకీకరణం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకోవటము అంటే ఏంటంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ అందని ద్రాక్ష పుల్లన ఉంది కదా, అంటే అక్కడ నక్క ఏంటంటే ఆ ద్రాక్ష అందలేదు కాబట్టి అవి పుల్లగా ఉంటాయిలే అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవటాన్ని మనము హేతుకీకరణంగా చెప్తామండి. నెక్స్ట్ ప్రక్షేపణం అనేసి ఇచ్చారు కదా. ప్రక్షేపణం అంటే ఏంటంటే, ప్రక్షేపణ అంటే అపజయాలకు, అంటే మన యొక్క అపజయాలకు ఇతరులను బాధ్యులు చేస్తే వాటిని ప్రక్షేపణం అంటారండి. అంటే మనకు డిఎస్సిలో ఇప్పుడు ర్యాంక్ రాలేదు అంటే నాకు చెప్పినటువంటి కోచింగ్ సెంటర్ వాళ్ళు సరిగ్గా చెప్పలేదు అనేసి చెప్పటాన్ని ప్రక్షేపణంగా చెప్పచ్చు. నెక్స్ట్ తదాత్మీకరణం అంటే తాను సాధించలేనటువంటి ఆశయాలు ఉంటాయి కదా, అవి వేరే వాళ్ళు అంటే వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ సాధించినప్పుడు తనే సాధించినట్టుగా సంతృప్తి పడటాన్ని తదాత్మీకరణం అంటారండి. నెక్స్ట్ విస్థాపనం అనేసి వచ్చారు. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని విస్థాపనం అనేసి చెప్తాము. సో ప్రక్షేపణం అంటే చెప్పాను కదండి, మనలోని అంటే మన యొక్క అపజయాలకు ఇతరులను బాధ్యులుగా చేస్తే ప్రక్షేపణం అంటాము. మనకు హేతుకీకరణం అంటే మనం చేసే పనులన్నీ ఏం చేసిందే కరెక్ట్లే అని సమర్థించుకుంటూ చెప్తూ ఉంటారు కదా కొంతమంది, సో దాన్ని హేతుకీకరణం అంటాం. తదాత్మీకరణం అంటే ఏంటి? తాను సాధించలేనటువంటి విజయాలను వేరే వాళ్ళు సాధించినప్పటికీ తానే సాధించినట్టుగా సంతృప్తి పడితే దాన్ని తదాత్మీకరణం అంటాము. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించే దాన్ని విస్థాపనం అంటాం. నెక్స్ట్ కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యాసనం జరిగేది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ విషయ కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 3 అభ్యాస కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత నమూనాలలో అనేసి ఇచ్చారండి. మనకు కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యాసనం అంటే మనము ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉండడం వల్ల అభ్యాసనం ఎప్పుడు జరుగుతుంది? అభ్యాసన కేంద్రీకృత నమూనాలో జరుగుతుందండి. అంటే లెర్నింగ్ సెంటర్డ్ పారాడగ్రామ్ అంటే మనమే దాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి, ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది ప్రతిస్పందించడము మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 2 జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 3 విద్యారంగము, ఆప్షన్ 4 భావావేశ రంగము అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రతిస్పందించడము విలువ కట్టడము ఇవి దేంట్లో ఉంటాయండి? భావావేశ రంగంలో ఉంటాయన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. భావావేశ రంగంలో మనకు మొత్తము 5 అయితే ఉంటాయండి. అవి ఏంటివంటే గ్రహించటము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపన, శీలస్థాపన అనేటటువంటి లక్ష్యాలు వచ్చేసి మనకు భావావేశ రంగంలో ఉంటాయండి. జ్ఞానాత్మక రంగంలో చూసుకున్నట్లయితే దీంట్లో మనకు 6 అయితే ఉంటాయండి. అవేంటంటే జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, ఇవి జ్ఞానాత్మక రంగంలో ఉంటాయి. మానసిక చలనాత్మక రంగంలో కూడా మళ్ళీ 5 ఉంటాయండి. అవేంటంటే అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, సమన్వయము, సహజీకరణము, ఇవన్నీ కూడా మనకు మానసిక చలనాత్మక రంగంలో ఉంటాయండి. సో ఇక్కడ మనకు ప్రతిస్పందించుట, విలువ కట్టుట అనేటి దేంట్లో ఉంటాయి? భావావేశ రంగంలో ఉంటాయి. నెక్స్ట్
తాడును చూసి పాము అని భయపడటం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది భ్రమ, ఆప్షన్ 2 డెజావు, ఆప్షన్ 3 విభ్రమ, ఆప్షన్ 4 అసాధ్యాన్ని ఊహించడం అనేసి ఇచ్చారు. సో తాడును చూసి పాము అని భయపడ్డాన్ని ఏమంటారండి? భ్రమపడటం అంటారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఆప్షన్స్ మనకు స్వయం ప్రతిపత్తి అలాగే సందేహము అనేసి ఇచ్చారు. స్వయం ప్రతిపత్తి, సందేహము ఇవి మనకు ఏ దశలో కనిపిస్తాయండి? ఉత్తర శైశవ దశలో కనిపిస్తాయి. ఇవి ఉత్తర శైశవ దశలో కనిపిస్తాయండి. నెక్స్ట్, చొరవ చూపడము, తప్పు చేశాను అనేటటువంటి భావన వచ్చేసి మనకు క్రీడా దశలో కనిపిస్తుంది. క్రీడా దశ. నెక్స్ట్, శ్రమించడము, నూన్యత అనేది మనకు పాఠశాల దశలో కనిపిస్తుందండి. పాఠశాల దశలో ఏం కనిపిస్తుంది? శ్రమించడము, నూన్యత. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత ఇవి వచ్చేసి మనకు ఎప్పుడండి? కౌమార దశలో. కౌమార దశలో మనకు ఉంటాయండి. ఇవి ఎరిక్సన్ దశలకు సంబంధించండి. స్వయం ప్రతిపత్తి, సందేహం వచ్చేసి మనకు ఉత్తర శైశవ దశలో ఉంటుందండి. అదే చొరవ చూపడము, తప్పు చేశాననే భావన క్రీడా దశలో ఉంటుంది. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత దేంట్లో ఉంటుందంటే కౌమార దశలో ఉంటుంది. శ్రమించడము, నూన్యత అనేవి మనకు పాఠశాల దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, వైగోట్స్కి అభ్యాసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతము, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతము, పరిశీలన అభ్యాసన సిద్ధాంతము, నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతం అనేసి ఇచ్చారండి. సో మనకు వైగోట్స్కి అభ్యాసన సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతం అంటామండి. సో దీంట్లోనే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని కూడా నిర్మాణాత్మక సిద్ధాంతంగా చెప్తాం. వైగోట్స్కి అభ్యాసన సిద్ధాంతాన్ని, అలాగే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం కూడా ఉంది కదా. సో ఈ రెండు కూడా మనకు నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతం కింద చెప్తామండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఉత్తర చర్యాత్మక దశ, ఆప్షన్ 2 పరస్పర చర్యాత్మక దశ, ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ, ఆప్షన్ 4 అభ్యాసక చర్యాత్మక దశ అనేసి ఇచ్చారండి. సో మనకు బోధన లక్ష్యాలు అనేటివి ఎప్పుడు తయారు చేసుకోవాలి? మనము పూర్వ చర్యాత్మక దశలోనే చేసుకోవాలి. అంటే ప్రీ యాక్టివ్ ఫేజ్. మనకు బోధన విషయం అనేది జరగక ముందే, అంటే మనం క్లాస్లోకి వెళ్ళక ముందే బోధనా లక్ష్యాలను రూపొందించుకోవాలండి. సో ఉత్తర చర్యాత్మక దశ అంటే పోస్ట్ యాక్టివ్. బోధన అంతా అయిపోయిన తర్వాత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఏం చేస్తాము? ఏమి చేయలేము అనమాట. సో అది కాదు. పరస్పర చర్యాత్మక దశ అంటే ఇంటరాక్టివ్ ఫేజ్. అంటే బోధన జరిగేటప్పుడు మనం లక్ష్యాలను రూపొందించుకోలేమండి. అభ్యాసక చర్యాత్మక దశ లెర్నర్ యాక్టివ్ ఫేజ్. దీంట్లో కూడా మనకు మనం లక్ష్యాలను నిర్ణయించుకోలేము. బోధన లక్ష్యాలను మనం ఎప్పుడు రూపొందించుకోవాలి అంటే పూర్వ చర్యాత్మక దశలో, బోధనకి ముందుగానే మనము చేసుకొని ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై DTP పనిచేసేటప్పుడు జరిగే అభ్యాసన బదలాయింపు ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 1 ప్రతికూల బదలాయింపు అంటే మనకు నెగిటివ్ బదలాయింపు అని. ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు అంటే పాజిటివ్ అండి. ఆప్షన్ 3 శూన్య బదలాయింపు అంటే జీరో బదలాయింపు, ఏ బదలాయింపు జరగదు అని అర్థం. ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడి చెయ్యి కుడి కాలు, దాన్ని మనము ద్విపార్శ్వ బదలాయింపు అనేసి చెప్తామండి. సో ఇక్కడ ఏం జరిగింది? టైప్ రైటింగ్లో కూడా మనకు ఏం చేయాలి? టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే కంప్యూటర్లో కూడా టైప్ చేయాలి. సో ఏమవుతుంది? ఇక్కడ మనకు ఉండేటటువంటి అనుభవం కంప్యూటర్ దగ్గర యూజ్ అయ్యింది. సో ఏ బదలాయింపు అవుతుందండి? అనుకూల బదలాయింపు అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ స్కిన్నర్ ప్రకారము పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్స్ ఫస్ట్ది అనుకరణ పునర్భరణము, ఆప్షన్ 2 పరిశీలన అనుకరణ, ఆప్షన్ 3 అంతర్గత సామర్థ్యము, ఆప్షన్ 4 పరిశీలన పునర్భరణము అనేసి ఇచ్చారండి. సో మనకు స్కిన్నర్కి సంబంధించి పిల్లలు వచ్చేసి ఎలా నేర్చుకుంటారండి, అనుకరణ అలాగే పునర్భరణం ద్వారా భాషను నేర్చుకుంటారు అనేసి ఇతని యొక్క అభిప్రాయం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానము ఈ నియమానికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సామాన్యీకరణ నియమము, ఆప్షన్ 2 విరమణ నియమము, ఆప్షన్ 3 ఫలిత నియమము, ఆప్షన్ 4 విచక్షణ నియమము అనేసి ఇచ్చారు. సో ఇది ఏ విధానానికి సంబంధించిందండి, విచక్షణ నియమం అండి. రెడ్ లైట్ పడితే ఆగడము, అలాగే జీబ్రా క్రాసింగ్స్ ఉన్న దగ్గర మనము నడవాలి, అలాగే రోడ్డుకు కుడి వైపున నడవాలి, ఎడమ వైపున నడవాలి, లేకపోతే ఆగాలి అనేటటువంటివి ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి, విచక్షణ నియమాలకు సంబంధించిందండి. లా ఆఫ్ డిస్క్రిమినేషన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడము, ఆప్షన్ 2 విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడము, ఆప్షన్ 3 అభ్యాసన వనరులను పరిమితము చేయడము, ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యాసన సామగ్రిని అందించడము అనేసి ఇచ్చారండి. మనకు ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అంటే వాటి యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఉచిత మరియు అందుబాటులో ఉండేటటువంటి అభ్యాసన సామాగ్రిని అందించడం అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ కోఫెన్ అనే శాస్త్రవేత్త ప్రకారము చూడటం ద్వారా జరిగే అభ్యాసన శాతం ఎంత అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది 50%, 83, 90, 64 అనేసి ఇచ్చారు. సో ఎక్కువగా కూడా మనకు దేని ద్వారా అంటే చూడటము వినటము ద్వారానే ఎక్కువ అభ్యాసం జరుగుతుందండి. సో ఈ శాస్త్రవేత్త ప్రకారం వచ్చేసి 83% దాదాపు చూడటం ద్వారానే అభ్యాసం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగిందనమాట. కోహెన్ అనే శాస్త్రవేత్త 83% ఇక్కడ చూడటం ద్వారా మాత్రమే అభ్యాసం జరుగుతుంది అనేసి చెప్పారు. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రక్షేపక పరీక్ష ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ మూర్తిమత్వ శోధికలు, రావన్ సాండర్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆప్షన్ 3 వ్యక్తి చరిత్ర అధ్యయనము, ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అనేసి ఇచ్చారండి. సో ప్రక్షేపక పరీక్షలు అంటే ఇవి మూర్తిమత్వాన్ని అంచనా వేయటానికి యూజ్ చేస్తారు. కాకపోతే ఇవేంటంటే అస్పష్టమైన ఉద్దీపనలు కండి, అంటే అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు అంటే చదువు రాని వాళ్ళ కోసం కానీ, మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మెంటల్గా కండిషన్ ఉన్న వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ మనకు ఇలాంటి అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా వారి యొక్క మూర్తిమత్వ అంచనలను మనం వేయచ్చండి. సో ఇక్కడ ఈ మూర్తిమత్వ పరీక్షకు సంబంధించింది ఏంటి, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అండి, అంటే చిల్డ్రన్ అప్పర్ సెషన్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకు అస్పష్టమైన ఉద్దీపనకు సంబంధించింది. ఈ మూర్తిమత్వ శోధికలు కానీ, రావన్స్ అండ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ కానీ, వ్యక్తి చరిత్ర అధ్యయనం ఇవన్నీ కూడా మనకు అప్రక్షేపక పద్ధతులకు సంబంధించినవి. అంటే ఇవి వచ్చేసి మనకు నిర్ధారణ మాపల ద్వారా చూస్తారు, అంటే ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయండి. ఇక్కడ ప్రక్షేపక పరీక్షలు అంటే మనకు చదువు రాని వాళ్ళ కోసం కానీ, చిన్నపిల్లల కోసం కానీ యూజ్ చేయడం జరుగుతుంది. అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు ప్రక్షేపక పరీక్షల ద్వారా. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. దీన్ని ఏమంటాము, చిల్డ్రన్ అప్పర్ సెషన్ ఎగ్జామ్ అనేసి చెప్తామండి. నెక్స్ట్ వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ది మిత బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 3 తీవ్ర బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 4 సంపూర్ణ బుద్ధిమాంద్యులు అనేసి ఇచ్చారండి.
దీంట్లో స్వల్ప బుద్ధిమాంద్యులను వచ్చేసి విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారండి. స్వల్ప బుద్ధిమాంద్యులను. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది కార్యక్రమయుత అభ్యాసనం ఈ సిద్ధాంత ఫలితము అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము, యత్నదోష అభ్యాసనము, అంతర్దృష్టి అభ్యాసనము అనేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు కార్యక్రమయుత అభ్యాసన సిద్ధాంతం అండి. కార్యక్రమయుత అభ్యాసన సిద్ధాంతం అంటే ఏంటి? యాంత్రిక నిబంధనము లేదా కార్యసాధక నిబంధనము అనేసి కూడా చెప్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కార్యక్రమయుత అభ్యాసనాన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని కూడా పిలుస్తారండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అభ్యాసనం యొక్క మదింపు, అభ్యాసనం చేత మదింపు, అభ్యాసనం కొరకు మదింపు, అభ్యాసనం జరిగేటప్పుడు మదింపు అనేసి ఇచ్చారండి. సో మనకు దేనికండి విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు ఏది? అభ్యాసనం కొరకు చేసేటటువంటి మదింపునండి. అభ్యాసనం కొరకు చేసేటటువంటి మదింపు విద్యార్థుల పనితీరును మెరుగుపరుస్తుంది అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్ళతో పట్టుకోగలడంలోని వికాస సూత్రం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 2 వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దశగా సాగుతుంది. ఆప్షన్ 4 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇదేంటి? పిల్లవాడు ఫస్ట్ మొత్తము చేతితో పట్టుకోకుండా ఫస్ట్ చేతి వేలను ఉపయోగించి తర్వాత చేతి మొత్తంగా పట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటండి? వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టమైన దిశకు సాగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ స్మృతి పైన ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఈఎల్ థారండైక్, డబ్ల్యూబి వాట్సన్, ఎబ్బింగ్హాస్ అనేసి ఇచ్చారండి. స్మృతి పైన మనకు ప్రయోగాలు చేసింది ఎవరండి? ఎబ్బింగ్హాస్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.